బ్రేకింగ్ న్యూస్. ఈరోజు రాజీనామా చేయనున్న అరవింద్ కేజ్రీవాల్ గారి స్థానంలో నూతన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిషి అనే మహిళా మంత్రిని ప్రకటించారు. ఆతిషి ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమం అండ్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అంటే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సెప్టెంబర్ 17 సాయంత్రం 4:30 ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆర్ వినయ్ కుమార్ సక్సేనాకు తన రాజీనామా లేఖను అందజేయనున్నారు. సో ఇదే కనుక జరిగితే అంటే మరికొద్ది గంటల్లో ఆతిషి కనుక ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆమె దేశంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 17వ మహిళగా ప్రత్యేకత పొందుతుంది. ఇప్పటిదాకా దేశ చరిత్రలో 16 మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సో వాళ్ళలో ఫస్ట్ పర్సన్ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి సుచేత కృపాల్ అని, లాస్ట్ పర్సన్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి మెహబూబా ముఫ్తీ. అదేంటి సార్ ఇప్పుడు ఇంకా మమతా బెనర్జీ పనిచేస్తుంది కదా అనుకోవద్దు, ఆమె 2011 నుంచి పనిచేస్తుంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన డేట్ని బట్టి చెప్తే 2017లో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మెహబూబా ముఫ్తీ లాస్ట్ అవుతుంది. వీళ్ళలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది మనకి ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి షీలా దీక్షిత్, ఈమె 15 సంవత్సరాలు పనిచేసింది. అండ్ అతి తక్కువ కాలం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జానకి రామచంద్రన్, ఆమె జస్ట్ 21 డేస్ మాత్రమే పనిచేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్థానం కనుక చూస్తే 2010లో మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి అనే గ్రామానికి చెందిన అన్నా హజారే ఆయన ఆ గ్రామంలో వాటర్ షెడ్ అంటే వన సంరక్షణ సమితి ద్వారా ఆయన సామాజిక సంస్కర్తగా వార్తల్లోకి వచ్చాడు. ఆయన జన లోక్పాల్ అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి అత్యున్నత వ్యక్తుల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారించడం కోసం ఒక వ్యవస్థ ఉండాలి, అదే జన లోక్పాల్, ఆ బిల్లు తీసుకురావాలి, దాన్ని చట్టం చేయాలనే 2010లో ఉద్యమం తీసుకొచ్చాడు. దానిలో కిరణ్ బేడి అండ్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ అన్నా హజారే అండ్ ప్రశాంత్ భూషణ్, శశి భూషణ్, మనీష్ సిసోడియా లాంటి వ్యక్తులు చాలామంది పాల్గొన్నారు. 2011లో కేంద్ర ప్రభుత్వం జన లోక్పాల్ బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పడంతో ఉద్యమం విరమించారు. ఆ ఉద్యమం నుంచి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ 2012 అక్టోబర్లో మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్ లాంటి వ్యక్తులతో కలిసి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించాడు. 2012 అక్టోబర్లో పార్టీ స్థాపిస్తే 2013 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆయన 70 స్థానాలకు గాను 28 స్థానాలు గెలుచుకున్నాడు. యాక్చువల్గా ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠం చేపట్టాలంటే 36 స్థానాలు ఉండాలి, బీజేపీకి 33 వచ్చినాయి అప్పుడు. కానీ వేరే వాళ్ళు ఎవరు బీజేపీ మద్దతు తెలపలేదు. దాంతో అరవింద్ కేజ్రీవాల్కి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. 2023 డిసెంబర్ 28న ప్రమాణ స్వీకారం చేస్తే జస్ట్ 49 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన 2014 అండ్ ఫిబ్రవరి 14న రాజీనామా చేశాడు. ఎందుకంటే మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ జనలోక్పాల్కు మద్దతు ఇవ్వకపోవడంతో రాజీనామా చేశాడు. ఆ తర్వాత 2 సార్లు 6 నెలల చొప్పున రాష్ట్రపతి పాలన కొనసాగింది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుచుకుంది. ఇది దేశంలో 2వ అతిపెద్ద విజయం. 1999లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకుంది సిక్కింలో. అండ్ మళ్ళీ 2020లో అరవింద్ కేజ్రీవాల్ 70 స్థానాలకు గాను 63 స్థానాలు గెలుచుకొని అధికారంలో కొనసాగుతున్నారు. బట్ ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2023 మార్చిలో అరెస్ట్ అయ్యారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ తాను నిర్దోషిగా నిరూపించుకునే వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉండను అని రాజీనామా చేశారు. దాంతో ఆయన రాజీనామా చేయబోతున్నారు ఈరోజు సాయంత్రం. దాంతో కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక అనేది అనివార్యం కావడం జరిగిందన్నమాట. ఆయన రాజీనామా ఈరోజు సాయంత్రం చేస్తే ఆయన స్థానంలో ఆతిషి నూతన ముఖ్యమంత్రి కాబోతున్నారు. అండ్ ఓవరాల్గా ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఉండబోతున్నారు. అంటే గతంలో ఫస్ట్ సుష్మా స్వరాజ్ ఉన్నారు. 6 మంత్స్ తర్వాత షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు, మీ 3. ఓవరాల్గా దేశంలో 17వ మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.